జాను జాను గారా? అవును, ఎవరు? సార్ నా పేరు సుధీర్. ఓకే. యాక్చువల్గా నేను మీకు ఒకసారి ఫోన్ చేశాను 1 month బ్యాక్. అంటే SAP FICO కోర్స్ మీద గైడెన్స్ ఇమ్మని, గుర్తుందా మీకు? చేశారు. ఎస్ సార్, యాక్చువల్ నాకు జాబ్ వచ్చింది సార్ IBMలో. ఓకే. సో యాక్చువల్గా మీ వీడియోస్ చూసి నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి జాబ్ వచ్చింది అక్కడ. ఓకే, థ్యాంక్స్ అండి. మీకు ఎప్పుడు వచ్చింది జాబ్? నేను ఈ మంత్ 16 జాయిన్ అయ్యాను IBMలో. ఓకే. సో ఇప్పుడు నాకు చెప్పడానికి ఫోన్ చేశారా? మీకు చెప్పడానికి ఫోన్ చేశాను. యాక్చువల్గా నేను మీ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాను నేను. ఓకే. మీ పేరు సో సుధీర్? బేసిక్గా సుధీర్. ఓకే. నాకు అప్పుడు ఎలా కాంటాక్ట్ అయ్యారు మీరు నన్ను? యాక్చువల్గా మీది న్యూ జిఎల్ కాన్సెప్ట్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు యూట్యూబ్లో. ఓకే. 50 minutes అదేదో సెషన్ ఉంది అందులో. ఓకే. సో అందులో మీ ఫోన్ నెంబర్ వచ్చి అప్పుడు మీకు కాల్ చేశాను నేను. ఓకే. సో అప్పుడు మీరు చెప్పారు యాక్చువల్గా FI CO నేర్చుకోమని. సో కొంచెం CO కూడా నేర్చుకొని అప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఓకే. సో దాని ద్వారా నాకు జాబ్ వచ్చింది IBMలో. ఓకే, సూపర్ అండి, గ్రేట్. పర్మనెంటా టెంపరీనా? లేదు పర్మనెంట్ సార్. పర్మనెంటా? సూపర్. ఓకే. అంటే ప్రెసెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి టెస్టింగ్ మీద ఇచ్చారు, అంటే క్వాలిటీ టెస్టింగ్స్ మీద. ఓకే. ఓకే, నైస్, సూపర్. అదే సార్, మీకు థ్యాంక్స్ చెప్తాను ఫోన్ చేశాను. యాక్చువల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి నా వీడియో వాచ్ చేసినందుకు. నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను సార్, యాక్చువల్గా మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని అందరు రికమెండ్ చేసి వాళ్ళని చూపిస్తున్నాను. ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేశాను చాలా వీడియోస్. నేను జనరల్ గా దాంట్లో పెట్టేవి కొన్ని బేసిక్ వీడియోస్, నా రియల్ టైమ్ వీడియోస్ వేరేగా నేను దాన్ని సేల్ చేస్తాను 6,000 రూపీస్ అలాగా. ఓకే. ఓకే. సో ఇప్పుడు పెట్టిన వీడియోస్ అవన్నీ బేసిక్ వీడియోస్ యూట్యూబ్ లో పెట్టినవి. ఓకే. ఓకే. ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అవి నేను సెపరేట్ గా వీడియోస్ పెట్టాను. సో అవి అయితే ఇంకొంచెం బాగుండేదేమో. ఎక్కడ జనరల్ గా మీరు ఫస్ట్ ఎక్కడ కోచింగ్ ఇస్తున్నారు? ఫస్ట్ ఇక్కడ బెంగళూరు మార్కలిలో కోచింగ్ సెంటర్ తీసుకున్నాను సార్, రియాక్ట్ ఇన్స్టిట్యూట్ అని. కాకపోతే అదంతా ఫీజిబుల్ గా లేదు, సరిగ్గా చెప్పలేదు వాళ్ళు. ఓకే. సో తర్వాత నేనేం చేశానంటే కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాను త్రూ US నుంచి. ఓకే. సో అది అంత హెల్ప్ఫుల్ అవ్వలేదు నాకు. బట్ కొన్ని వీడియోస్ నేను చూశాను మీవి. ఓకే. న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఒకటి, తర్వాత ఇంకోటి P2P కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. ఓకే. FI MM ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ అన్ని చూశాను నేను. ఓకే. ఎప్పుడు సో దాన్ని ఎంత ప్యాకేజ్ వచ్చింది మీకు? నాకు ప్రెసెంట్ 12 lakhs ఇస్తున్నారు సార్ ఇక్కడ. 12 lakhs వచ్చిందా? 12 lakhs వచ్చింది నాకు. ప్రీవియస్ కంపెనీలో 9 వచ్చి 8.5 ఎంత వచ్చేది, ఇక్కడ 12 చేసింది సార్. 12 lakhs. ఓకే. సో మిమ్మల్ని నేను యూట్యూబ్ లో ఈ కాన్వర్జేషన్ నేను యూట్యూబ్ లో పెడితే మీకు ఏమైనా ప్రాబ్లమా? లేదు, ప్రాబ్లం లేదు సార్. ప్రాబ్లం ఏం లేదా? ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. లేదు. ఓకే. సో మీది ఒకసారి ఏమనుకోకపోతే మీ చిన్న ఫోటో, ఏదైనా ఒక చిన్న ఫోటో నాకు వాట్సాప్ చేయండి. ఓకే. షూర్ నేను చేస్తాను. నేను దాన్ని యూట్యూబ్ లో పెడతాను. ఓకే. 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 సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఏం క్వశ్చన్స్ అడిగారు జనరల్ గా మీకు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు? జనరల్ గా వచ్చేసి న్యూ జిఎల్ మీద అడిగారు సార్. ఇది అంటే కరెన్సీ కాన్ఫిగరేషన్, తర్వాత న్యూ జిఎల్ ఫీచర్స్ అడిగాడు. ఓకే. అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా. మందాల్లో అన్ని చెప్పాను నేను. సెగ్మెంట్ రిపోర్టింగ్, ప్యారలల్ అకౌంటింగ్ అన్ని మీరు చెప్పిన నేను చెప్పాను అక్కడ. ఓకే. సో తర్వాత వచ్చేసి AP కాన్ఫిగరేషన్ అడిగి, APP ఒకటి, నెక్స్ట్ BRS ఒకటి అడిగాడు. ఓకే. తర్వాత జనరల్ ఎంట్రీస్ అడిగాడు, P2P జనరల్ ఎంట్రీస్. ఓకే. ఎన్ని జనరల్ గా అవన్నీ మనం ఆల్రెడీ మన వీడియోస్ లో ఉన్నాయి. బట్ డెప్త్ గా కావాలంటే మామూలుగా మనం సెపరేట్ గా అదే తయారు చేస్తాను వీడియోస్. ఎనీహౌ కంగ్రాచులేషన్స్, చాలా మంచి న్యూస్ చెప్పారు. ఓకే. ఈవెన్ మీతో ఎక్కువ కనెక్షన్ కాకపోయినా నా వీడియోస్ చూసి మీరు జాబ్ పొందని కాల్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్. ఎస్ సార్, యాక్చువల్గా మీ వీడియోస్ చూసిన తర్వాత నేను ఇంకా కొంచెం ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యాను. ఓకే. సో అంతకు ముందు మీరు ఎండ్ యూజరా, ఎక్కడైనా వర్క్ చేస్తారా? నేను ఎండ్ యూజర్ సార్, 10 years ఎక్స్పీరియన్స్ ఎండ్ యూజర్ గా. 10 years. ఓకే. ఓకే, ఫైన్. AP ప్రొఫైల్ లో ఉంది. ఓకే. ఏమనుకోకపోతే మీరు ఒకసారి మీ చిన్న ఫోటో లాంటిది ఏదైనా పంపిస్తే నేను యూట్యూబ్ లో పెడతాను. దాని మూలంగా మరింత మందికి చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మన తెలుగు వాళ్ళ కోసమే నేను వీడియోస్ అన్ని తెలుగులో తయారు చేస్తున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ అన్ని వీడియోస్ అన్ని తెలుగులో ఉంటాయి నావి. సో ఏమన్నా క్లాస్ ఇంగ్లీష్ లో చెప్పిన ఏమన్నా పెడతానేమో అందులో. సో చూడండి, ఇంకా వీడియోస్ పెడతా ఉంటాము హనా గురించి, వాటి గురించి. చూస్తాను సార్, ఖచ్చితంగా. నేను ఫోటో